అందరికీ నమస్కారం. భగవద్గీతలోని మొదటి 10 అధ్యాయాలలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలకు చిన్న చిన్న కథలను జోడించి ఇప్పటి వరకు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఇప్పుడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. కానీ ఈ అధ్యాయంలోని సారాంశాన్ని వివరించడానికి, ఆ పరమాత్మ యొక్క అద్భుతమైన విశ్వరూప వర్ణనను మీకు వివరించడానికి నేను ఏ కథలను జోడించడానికి సాహసం చేయలేకపోతున్నాను. కనుక నాకు వచ్చిన భాషలో నాకు ఉన్న కొంచెం జ్ఞానంతో మీకు విశ్వరూప సందర్శన యోగ అధ్యాయంలోని సారాంశాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కలిగిన అనేక సందేహాలను నివృత్తి చేసి దాని ద్వారా మనకి కూడా కొంచెం జ్ఞానాన్ని కలిగించారు. ఇప్పుడు అర్జునుడు ఈ విశ్వరూప సందర్శన యోగంలో చేతులు జోడించి ఆ భగవానుడిని ఇలా ప్రార్థిస్తున్నాడు. ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను నాకు బోధించావు. దాని వలన నా అజ్ఞానం తొలగిపోయింది. సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి విస్తారంగా విన్నాను. శాశ్వతమైన నీ మహిమ గురించి ఆలకించాను. నీవు చెప్పినదంతా నిజమే. ఓ పురుషోత్తమ, నీ యొక్క ఐశ్వర్య సంపన్నమైన దివ్యరూపాన్ని చూడాలని నేను ఆరాటపడుతున్నాను. నీ దివ్యరూపాన్ని చూడటం నాకు సాధ్యమని నీకు అనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించవా అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము 11వ అధ్యాయంలోని 8వ శ్లోకం ఇలా చెప్తున్నారు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. తాత్పర్యము: నీ సాధారణ నేత్రాలతో నా విశ్వరూపమును నీవు చూడలేవు. అందుకని నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. వాటితో నా విశ్వరూపమును తిలకించు. ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు రకములైన ఆకృతులు గల నా అలౌకిక రూపమును చూడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు నా యందు చూడు. అంతేకాక మునుపెన్నడూ చూడని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపాలను చూడు. నా దేహమునందు ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర విశ్వాన్ని ఇక్కడే చూడు. కానీ సాధారణ నేత్రాలతో నా రూపాన్ని నీవు చూడలేవు. అందుకని నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను అని పై శ్లోకానికి భావము. ఆ పరమాత్మ ప్రసాదించిన దివ్య చక్షువుల ద్వారా అర్జునుడు ఆ దేవాది దేవుడి శరీరమునందు అసంఖ్యాకములైన వేర్వేరుగా ఉండే వివిధ బ్రహ్మాండాలను ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూసి ఆశ్చర్యచకితుడై పులకించిపోయాడు. ఈ విశ్వరూపానికి భక్తి శ్రద్ధలతో శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించి అర్జునుడు ఇలా చెప్తున్నాడు. ఓ దేవాదిదేవ, నీ యొక్క దేహమునందు సకల దేవతలు, నానావిధ ప్రాణికోటిని, కమలాసుడనైన బ్రహ్మను, శంకరుడిని, సమస్త ఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను. అనేక బాహువులు, ఉదరములు, ముఖాలు, నేత్రాలు గల నీ అనంత రూపము సర్వతోముఖంగా శోభిస్తుంది. నీ విశ్వరూపమునకు ఆది ఎక్కడో అంతం ఎక్కడో నాకు కనిపించడం లేదు. కిరీటమును, గదను, చక్రమును ధరించిన నీవు తేజోవంతంగా ప్రకాశిస్తున్నావు. ప్రజ్వరిల్లుతున్న జ్యోతిర్మయమై సూర్యతేజము వంటి కాంతితో అప్రమేయంగా శోభిస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను. నీవు అక్షరమైన పరబ్రహ్మవు కనుక నిన్ను తెలుసుకున్నవాడు ఈ విశ్వానికి మూల కారణం మరియు శాశ్వత ధర్మరక్షకుడవు అని అర్థమవుతుంది. నీవు నాశరహితుడవు, సనాతన పురుషుడవు నీవే అని నా నమ్మకం. 11వ అధ్యాయంలోని 12వ శ్లోకము. దివి సూర్య సహస్రస్య భవేత్యుగపత్ ఉత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. తాత్పర్యము: ఆకాశమున వేల కొలది సూర్యులు ఒకేసారి ఉదయించినచో వచ్చు కాంతి కూడా ఆ పరమాత్మ నుండి వచ్చు ప్రకాశమునకు సరిపోదు. నీవు ఆది మధ్య అంతాలు లేనివాడవు. నీ పరాక్రమానికి అంతం లేదు. నీ బాహువులు అనంతాలు, సూర్యచంద్రులు నీ నేత్రములు, ప్రజ్వరిల్లుతున్న అగ్ని నీ ముఖం. నీ తేజస్సుతో ఈ ప్రపంచాన్నంతా తపింపచేస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను. ఓ మహాత్మా, దివి నుండి
భువి వరకు కల అంతరిక్షం అంతటా అన్ని దిక్కులలో నువ్వే ప్రకాశిస్తున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపాన్ని చూసి ముల్లోకాలు గడగడలాడుతున్నాయి. దేవతలందరూ నీలో ప్రవేశిస్తున్నారు. కొందరు భయంతో నమస్కరిస్తూ నీ నామ గుణాలను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు స్వస్తివచనాలతో, స్తోత్రాలతో నిన్ను ప్రార్థిస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధువులు, విశ్వదేవతలు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, గంధర్వ, యక్ష, రాక్షసులు, సిద్ధ సమూహాలు అందరూ ఆశ్చర్యంతో నిన్నే దర్శిస్తున్నారు. మహాబాహు, అసంఖ్యాకమైన ముఖాలు, నేత్రాలు, చేతులు, ఊరువులు, పాదములు, ఉదరములు, కోరలు కలిగి ఉన్న నీవు మిక్కిలి భయంకరమైన ఈ రూపాన్ని చూసి అందరూ చలించిపోతున్నారు. నేను కూడా భయంతో వణికిపోతున్నాను. నీవు ఆకాశాన్ని తాకుతున్నావు. అనేక రంగులతో శోభిస్తున్నావు. కాంతులను విరజిమ్ముతున్న విశాలమైన నేత్రాలతో, విస్తరించిన ముఖాలతో అద్భుతంగా కనిపిస్తున్నావు. దేవదేవ, వెనుకటి నీ సాధారణ రూపంతోనే నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు. గదా కిరీటాలతో చక్రధారిగా శోభించే రూపంతోనే నిన్ను చూడాలనుకుంటున్నాను. సహస్రబాహు, నీ చతుర్భుజ రూపంతోనే నన్ను అనుగ్రహించు అని అర్జునుడు భక్తితో అడగగా ఆ పరమాత్మ ఇలా చెప్తున్నారు. అర్జున, నా విశ్వరూపము తేజోమయము మరియు అనంతమైనది. నీపై గల అనుగ్రహము వలన నా యోగశక్తి ప్రభావంతో నీకు నా విరాట్ రూపాన్ని చూపించాను. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు వరకు ఎవ్వరూ ఎప్పుడూ చూచి ఉండలేదు. మానవలోకంలో వేదాలను, యజ్ఞ విద్యలను అధ్యయనం చేసిన వారు కానీ, దానాలు ఆచరించిన వారు కానీ, తపస్సు తదితర పుణ్యకర్మల చేత కానీ ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు. ఈ విధమైన భయంకర రూపాన్ని చూసి నీవు భయపడవలసిన అవసరం లేదు. మోహానికి గురి కావద్దు. నిర్భయంగా, ప్రసన్నంగా ఉండు. ఇదిగో నువ్వు కోరినట్లు నా రూపాన్ని దర్శించు. 55వ శ్లోకంలో చెప్పినట్టు మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. తాత్పర్యం: ఎవడు నా కోసమే కర్మలను చేస్తూ నన్నే పరమగమ్యంగా నమ్మి నా భక్తుడై లౌకిక సుఖాలన్నీ త్యజించి సమస్త ప్రాణుల మీద ద్వేషం లేకుండా ఉంటాడో అతడు నన్నే పొందుతాడు. ఎవరికీ సాధ్యం కాని నా దివ్య రూపాన్ని నువ్వు దర్శించావు. ఈ దర్శనం కోసం దేవతలు కూడా నిత్యం పరితపిస్తూ ఉంటారు. నీవు చూచిన ఈ రూపం దర్శించడం వేద పఠనం చేత కానీ, తపస్సు చేత కానీ, దానముల చేత కానీ, యజ్ఞముల చేత కానీ సాధ్యపడదు. నా యథార్థ రూపాన్ని దర్శించాలన్నా, నా తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా, నాలో ప్రవేశించాలన్నా కేవలం అనన్య భక్తి వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎవరు నా కోసమే పనులు చేస్తూ నన్నే పరమగమ్యంగా నమ్మి నా భక్తుడై లౌకిక సుఖాలన్నీ త్యజించి సమస్త ప్రాణుల మీద ద్వేషం లేకుండా ఉంటాడో అతడు నన్నే చేరుకుంటాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన విశ్వరూపాన్ని సందర్శింపచేశారు. జై శ్రీకృష్ణ.